సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ నారావారిపల్లెకు చేరుకున్నారు. ఇక అభిమానులు, రాజకీయ నేతల సందర్శనార్థం నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని నారావారిపల్లెలోని చంద్రబాబు నివాసంలో ఉంచారు. రాజకీయ, సినీ ప్రముఖులు నారావారిపల్లెకు చేరుకుంటున్నారు. ఇక రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ నారావారిపల్లెకు చేరుకున్నారు. ఇద్దరం కూడా శాసనసభలో కలిసి ప్రయాణం చేశాం. మా ఎన్నికలకు అటు సెంట్రల్ బ్యాంకుకు నేను అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సందర్భంలో ఆనాడు మా ఎన్నికకు ఆయన కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారితో, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారితో ఆయన గట్టిగా మాట్లాడినటువంటి సందర్భం. కానీ ఆ తరువాత నేను శాసనసభ్యుడిగా మా ఉప ఎన్నికల్లో కుంగులూరులోనే దాదాపు చాలా రోజులు ఆయన అక్కడే మకాం వేసి మా గెలుపుకు పూర్తిగా కూడా ఆయన చాలా కష్టపడ్డాడు. తర్వాత రాజకీయ పరిణామాల్లో 99 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, తర్వాత పార్టీ మారడం, మళ్ళీ నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన్ని మళ్ళీ కూడా పార్టీలోకి తెచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే జిల్లాలో ఒక మాస్ లీడర్, ఆనాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు రామ్మూర్తి నాయుడు లాంటి ఒక నాయకుడు కలిసి పనిచేస్తే జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, ఆయన మళ్ళా కూడా పార్టీలో వెనక్కి రావడం, మేము కలిసి పనిచేసేటువంటి సందర్భం కలిగిన ఆయన ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బంది పడి చాలా రోజుల పాటు ఆరోగ్యంగా బాగలేకుండా ఆయన ఈరోజు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం కూడా నిజంగా కూడా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఆయన లేని లోటు అటు కుటుంబానికే కాదు జిల్లా ప్రజలకు, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజానీకానికి
సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆత్మ శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతి కలుగుతుంది. అభిమానులు రాజకీయ నేతల సందర్శనార్థం నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని నారావారిపల్లెలోని చంద్రబాబు నివాసంలో ఉంచారు. రాజకీయ సినీ ప్రముఖులు నారావారిపల్లెకు చేరుకుంటున్నారు. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు.